పాలిటిక్స్లో లీడర్స్ ఉంటారు, రూలర్స్ ఉంటారు. కానీ వైఎస్ఆర్ లాంటి వాళ్ళు హిస్టరీలో రేర్గా ఉంటారు. వైఎస్ఆర్ గారి జర్నీ పవర్తో కాదు, పెయిన్తో స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ గారు డాక్టర్ అవ్వాలి అనుకున్నారు. అనుకున్నట్టే కష్టపడి చదివి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. కానీ పావర్టీని చూసి, ప్రజల కష్టాలను చూసి పాలిటిక్స్ను చూస్ చేసుకున్నారు. వైఎస్ఆర్ గారు, సిబిఎన్ గారు ఆ టైంలో మంచి ఫ్రెండ్స్ కూడా. పులివెందుల ఎమ్మెల్యేగా 1978లో కాంగ్రెస్ తరపున గెలిచారు. స్లోగా, సైలెంట్గా ప్రజల ఆదరణ పొందారు. పాదయాత్ర ఇదొక గేమ్ చేంజర్. 2003లో అందరూ అన్నారు పాదయాత్ర వేస్ట్, పాలిటిక్స్కి పనికిరాదు అని. కానీ వైఎస్ఆర్ గారు ప్రతి ఇంటికి వెళ్లారు. 1475 కిలోమీటర్లు ఎండా దుమ్ములో నడిచి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు. వైఎస్ఆర్ గారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు, ఎక్కువగా వినేవారు. అప్పుడు పుట్టిందే ఈ స్లోగన్, నేను ఉన్నాను, నేను విన్నాను అని. ఇది గేమ్ చేంజ్ చేసింది. 2004లో ఆయన సీఎం అయ్యాక పవర్ని యూజ్ చేయలేదు, పవర్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజల ఆరోగ్యానికి రక్షణ దొరికింది. ఈ ఒక్క పథకం కొన్ని లక్షల కుటుంబాలను కాపాడి ఆయన ప్రజల్లో దేవుడిగా నిలబెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతోమంది ప్రజలు చదువుకున్నారు. జలయజ్ఞం ద్వారా రైతులకు నీళ్ళు అందాయి. 108 ఎమర్జెన్సీ వాహనాలు వచ్చాయి. ముసలి వాళ్లకు వైఎస్ఆర్ పింఛన్ కారుకు దొరికింది. ఇలా ఎన్నో పథకాలు ఆయన తెచ్చారు. అపోజిషన్ పార్టీస్ అన్నీ ఫ్రీబీస్ పాలిటిక్స్ చేస్తున్నాడు, రాష్ట్ర అప్పులు పెంచేస్తున్నాడు అన్నారు. కానీ ప్రజలు మాత్రం ఫస్ట్ టైం గవర్నమెంట్ వారి ఇంటి వద్దకే వచ్చింది అని అన్నారు. ఆయన సడన్గా చనిపోవడంతో మొత్తం దేశమే షాక్ అయింది. 2009 హెలికాప్టర్ క్రాష్ వల్ల ఒక్కసారిగా స్టేట్ అంతా సైలెన్స్ అయిపోయింది. మీరు నమ్ముతారా, 344 మంది వైఎస్ఆర్ గారు చనిపోయారు అనే వార్త విని షాక్తో, హార్ట్అటాక్తో సూసైడ్ చేసుకొని చనిపోయారు. వైఎస్ఆర్ గారి స్పీచ్లో ఫైర్ ఉండకపోవచ్చు, కానీ డెసిషన్స్లో హ్యుమానిటీ ఉంది. స్కీమ్లు కాదు, సిస్టమ్ని క్రియేట్ చేశారు. పవర్ని రూలింగ్ కోసం కాదు, పీపుల్ కోసం వాడిన లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. కొంతమంది నాయకులు ఎలక్షన్స్లో గెలుస్తారు, కానీ ఆయన ప్రజల హృదయాలను గెలిచారు. ప్రజలకు ఏది మంచిదో అది ఇవ్వలేదు, ప్రజలకు ఏది ముఖ్యమో అది ఇచ్చిన మొదటి ప్రజానాయకుడు వైఎస్ఆర్ గారు. చరిత్ర చూస్తుందయ్యా, కాకిలా 100 సంవత్సరాలు బతకడం ముఖ్యం కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతున్నాము అనేది ముఖ్యం.